అమెరికా నుంచి అన్నొస్తేనే లగ్గం చేసుకుంటా అని చెల్లె, కెనడా నుంచి బావా చెల్లె వస్తేనే లగ్గం చేసుకుంటానని బామ్మర్ది, థాయిలాండ్ నుంచి తమ్ముడు వస్తేనే పీటల మీద కూసుంటా అని అన్న, తాత నాయనమ్మ పెండ్లి పనులు చూసుకుంటేనే లగ్గం చేసుకుంటా అని మనవడు, కూరగాయల భోజనం పెడితేనే మా దోస్తులను పెండ్లికి పిలుస్తా అని పీటేసుకొని కూసున్న కూతురు. ఇట్లాంటి కండిషన్లను చూసినాం కదా. కానీ ఇక్కడో కాబోయే పెండ్లి కొడుకు ప్రపంచంలో ఎవ్వరు పెట్టని కండిషన్ పెట్టిండు. ఏంది అంటారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా పెళ్లికి రావాలే రావాలే రావాలే, వచ్చి తీరాలంతే, ఇంకో ముచ్చటే లేదు. అట్లయితేనే మూడు వేస్తా, లేకుంటే మూసుకొని కూసుంటా అంతే తప్ప. కానీ ఇంతకు మించి నాకు ఎవ్వలేం చెప్పొద్దు. చెప్పినా నేను అస్సలే పట్టించుకోను, ఈయనను. రేవంత్ రెడ్డి సార్ వస్తున్నా అని చెప్తానే ముహూర్తం పెట్టుకుంటానని మూతి మురుచుకొని ముఖం మార్చుకున్నాడు. ఇంకో ఇక్కడ కాబోయే పెళ్లి కొడుకు. చెప్పే అన్నా మీ దోస్తు సంగతి ఏందో. వస్తేనే పెళ్లి లేకుంటే లేదు అనేసి మొండి పట్టడం వల్ల కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు. భలే అభిమాని పోండి మీ దోస్తు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తాండ ఈ కాబోయే ఖతర్నాక్ వరుంది. పేరు బూక్యా గణేష్. పోయిన నెలలో ఇంకో ఈ పిల్లతోని పూలు పనులైనాయట. అయితే మొన్నట్ల పిల్ల తరపున వాళ్ళు వచ్చి, అల్లుడా ఏం సంగతి మరి, లగ్గం ఎప్పుడు పెట్టుకుందాం అంటే, లేలే లగ్గం లేదు గిగ్గం లేదు, మా రేవంత్ రెడ్డి అన్న వచ్చి నాకు అచ్చింతలు వేయాలి, అట్లయితేనే ఓ ఇంటోని అయితా, లేకుంటే ఒంటరిగానే ఉంటానని భీష్మించుకునేసరికి దోస్తులు ఊరోళ్ళు కలిసి వైరా ఎమ్మెల్యేకు సీఎం వచ్చే సంగతి చూడండి సారు జరా అని వినతి పత్రం ఇచ్చిర్రు. గమ్మత్ ముచ్చట ఏంది అని అంటే, ముఖ్యమంత్రి ఒక్కరే కాదు, ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఫంక్షన్ హాల్లో కూర్చోవాలి, పెళ్లి చూడాలి, అట్లయితేనే పీటల మీద కూర్చుంటా అని లెటర్లో చెప్పిండట ఈ కాంగ్రెస్ కార్యకర్త. కానీ భలే తీసుమార్కాని పోయింది. సీఎం ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేల బలగం వస్తే వాళ్ళకి ఇంకెంత మంది రావాలి. ఇక చిన్నగా ఈ పెళ్లి పోయి పెద్ద బహిరంగ సభ అవుతుంది కావచ్చు కదా. ఈ లెక్కన చూస్తే ఎన్ని తీర్ల వంటలు చేయాలి, ఎంత చేయాలి. మరి ముచ్చట రేవంత్ రెడ్డి సార్ గిట్ట తెలిస్తే, అరే కరడు గట్టిన కాంగ్రెస్ అభిమాని ఉన్నట్టున్నాడు అని పోతాడో ఏందో చూడాలి. కానీ నిజంగా అట్లా గిట్లా పోతే ఈ అందరు ఫ్యాన్స్ నా పెళ్లికి రావాలా ముఖ్యమంత్రి, నా పెళ్లికి రావాలా ముఖ్యమంత్రి అని పట్టుబట్టి లెటర్లు రాస్తే ఏందన్నట్టు పరిస్థితి. పాలన మీద శ్రద్ధ పెట్టుడు కాదు, ఈ పెళ్లిలకు కూడా అవుతుంది కావచ్చు కదా నువ్వు ముఖ్యమంత్రి పని. ఈ లెక్కన చూస్తే ఈ అన్నకు పెళ్ళి అవుతుందా ఈ నడుమ?